నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. ఈసారి జరిగే ఎన్నికలు ఓట్ ఫర్ జిహాద్ వర్సెస్ ఓట్ ఫర్ డెవలప్మెంట్ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాట్ కామెంట్స్ చేశారు. కుటుంబ అభివృద్ధి, దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణించారు. రాహుల్ పిల్ల చేష్టల గ్యారంటీ వర్సెస్ మోడీ గ్యారంటీ మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మోడీ నామస్మరణ వినిపిస్తుందని పేర్కొన్నారు షా. భువనగిరి లోక్సభ బీజేపీ ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్కు మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు. కాకతీయ రాణి రుద్రమదేవికి మనస్ఫూర్తిగా ప్రణామం చేస్తున్నానన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహారాణా ప్రతాప్ జయంతి నీడని గుర్తు చేశారు. ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు. ఇప్పటికే బీజేపీ 200 స్థానాలకు మించి గెలిచిపోయిందని అమిత్ షా అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన మాట వినాలని, ఈసారి తాము 10 కంటే ఎక్కువ సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో డబుల్ డిజిట్ స్కోర్, దేశంలో 400 సీట్లకు మార్గం సుగమం అవుతుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి దయనీయంగా తయారైందని, ఆ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు. అబద్ధాలతో ఎన్నికలు గెలవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందన్నారు. మోడీ మళ్లీ వస్తే రిజర్వేషన్లు తొలగిస్తారని అవాస్తవాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు అమిత్ షా. ముస్లింల 4% రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తామని మరోసారి క్లారిటీ ఇచ్చారు. రాహుల్ గాంధీ గ్యారంటీలు చెల్లే పరిస్థితి లేదని, రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలు కాలేదన్నారు. రైతులకు ఏటా 15,000 ఆర్థిక సాయం అమలు చేయలేదని అమిత్ షా సీరియస్ అయ్యారు. రైతు కూలీలకు ఏటా 12,000 ఆర్థిక సాయం నెరవేర్చలేదన్నారు. బీజేపీకి 400 సీట్లు రావాలా వద్దా, మోడీని 3వ ప్రధానిని చేయాలా వద్దా అని ప్రశ్నించారు. బూర నర్సయ్య గౌడ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు హోంమంత్రి. परंतु तेलंगाना में कांग्रेस पार्टी ने 4% मुस्लिम आरक्षण देकर एसटी, एससी और ओबीसी के आरक्षण पर डाका डालने का काम किया है. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ముస్లింలకు 4% రిజర్వేషన్లను ఇవ్వడం ద్వారా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినటువంటి ఓబీసీలకు చెందినటువంటి రిజర్వేషన్లకు కన్నం వేసేందుకు ప్రయత్నించింది. भाइयों बहनों, मैं आज कहकर जाता हूं, आप भारतीय जनता पार्टी के 10 से ज्यादा सीट जिताइए. भोंगीर में हमारे बूरा नरसैया जी को जिताइए. हम ये मुस्लिम आरक्षण को समाप्त कर एससी, एसटी और ओबीसी का आरक्षण बढ़ाएंगे. మిత్రులారా, నేను ఈనాడు మీకు చెప్పి వెళ్ళబోతున్నాను. బీజేపీకి రాష్ట్రంలో 10 సీట్లు ఇచ్చి భువనగిరిలో శ్రీ బూరా నర్సయ్య గౌడ్ గారిని గనక గెలిపించినట్లయితే ముస్లిం రిజర్వేషన్లని తొలగిస్తాము. ఆ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తాం. ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రజలు అటువైపుగా అడుగులు వేస్తున్నారు. ఇకపోతే టెక్నాలజీ అనేది చాలా విధాలుగా ఉపయోగపడుతున్నా కొన్ని రకాలుగా మాత్రం అనేక ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. కొన్నిసార్లు ఈ టెక్నాలజీ వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ప్రపంచంలో టెక్నాలజీ అభివృద్ధి కారణంగా ముఖ్యంగా సైన్స్ రంగంలో అనేక మార్పులు సంభవించాయి. మరీ ముఖ్యంగా రాసాయనిక చర్యలకు సంబంధించిన పలు కొత్త ఫార్ములాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని మంచి ప్రయోజనాలు జరుగుతుంటే మరికొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే, మామూలుగా రైతులు పండించే కూరగాయలు, పండ్లు, పూలు ఇలా ఏ పదార్థాలైనా సరే ప్రస్తుతం రసాయనిక ఎరువులు వాడి వాటిని పెంచుతున్నారు. మార్కెట్లో వివిధ రకాల రసాయనికాలు కలిపిన ఎన్నో ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఇలా రకరకాల రసాయనిక సమ్మేళనాలకు సంబంధించిన ఎరువులను వాడి తినే ఆహార పదార్థాలు, పూలు, పండ్లను పండిస్తున్నారు. ఈ విధంగా పండించిన వాటిని చెట్టు నుండి తీసిన తర్వాత కూడా మరోసారి నేరుగా రసాయనాల్లో ముంచి ప్రజలకు అమ్ముతున్నారు వ్యాపారస్తులు. ఆకుకూరలు, పండ్లు, పూలు ఇలా అనేక వాటికి కాపర్ సల్ఫేట్ అనే రసాయనిక మిశ్రమం వాడి అమ్ముతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొందరు వ్యక్తులు మల్లెపూలకు సంబంధించిన దండలను కాపర్ సల్ఫేట్ కలిపిన నీటిలో ముంచి ఆ పూలను మరో ట్రేలో ఉంచుతున్నారు. ఇలా చేయడం ద్వారా పూలు చాలాసేపు వరకు ఫ్రెష్గా కనబడతాయి. అంతేకాదు, మహిళలు వీటిని కొని ధరించిన సమయంలో వారికి అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. ఒక్కోసారి వీటి వల్ల చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ప్రజలు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోసాలతో యుద్ధం చేస్తున్నామని, వాలంటీర్లు ఇంటికే రావాలన్నా, పేదవాళ్ల బతుకులు మారాలన్నా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.
59 నెలల కాలంలో 2,70,000 కోట్లు అక్క చెల్లెమ్మల ఖాతాలకు పంపించామని తెలిపారు. వివక్ష లంచాలకు తావులేదన్నారు. కర్నూలులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మార్చేశామన్నారు. 99% మేనిఫెస్టోను అమలు చేశామని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో డిజిటల్ బోధన, ట్యాబ్లు, బైలింగ్వల్ టెక్స్ట్ పుస్తకాలు ఇలా గతంలో ఎన్నడూ లేని విధంగా చేశామన్నారు. అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన గతంలో ఎప్పుడైనా చూశారా అని ప్రశ్నించారు. అక్కా చెల్లెమ్మలకు ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 21 లక్షల ఇల్లు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడిగారు జగన్. ఇక రైతులకు పగటిపూట 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇచ్చామని, వాహనమిత్ర, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, లా నేస్తం, జగనన్న తోడు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని ప్రశ్నించారు. 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష గతంలో ఎప్పుడైనా ఉందా అని సభికులను అడిగారు. 600 సేవలు అందించే సచివాలయం, ఇంటి ముంగటికే పౌర సేవలు, 3,000 పెన్షన్ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడిగారు. 14 ఏళ్లు 3 సార్లు సీఎం అని చెప్పే చంద్రబాబు చేసిన మేలు ఒక్కటైనా గుర్తుకు వస్తుందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు జగన్మోహన్ రెడ్డి. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మంచి చేసిన మనందరి ప్రభుత్వం మరో వంక దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో గత చరిత్రను మారుస్తూ గత చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మారుస్తూ మేనిఫెస్టోలోని 99% వాగ్దానాలను అమలు చేసింది. ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలోనే ఇవ్వగలిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీలో మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. మహిళలు బస్సుల్లో భారీగా ప్రయాణిస్తుండటంతో కొన్ని బస్సుల్లో మహిళల వాగ్వాదం, కండక్టర్ డ్రైవర్లతో లొల్లిలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో రోజుకో చోట తెగ వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్లో జరిగింది. ₹1 కోట్ల కాదు, అక్షరాల 8,40,00,000 అన్ని 500 రూపాయల నోట్లే. పోలింగ్ దగ్గర పడుతున్న సమయంలో తెలంగాణ నుంచి ఏపీకి తరలిస్తున్నారు. మామూలుగా కార్లు, బస్సుల్లో అయితే తనిఖీలు ఉంటాయనే భయంతో సరికొత్త ప్లాన్ వేశారు అక్రమార్కులు. పైపుల లారీలో పైపుల మధ్య డబ్బుల బ్యాగులను తరలిస్తూ అడ్డంగా దొరికిపోయారు. తెలంగాణలోని మెదక్ నుంచి ఏపీ రాష్ట్రం గుంటూరుకు తరలిస్తున్న ₹8,40,00,000 ఎన్టీఆర్ జిల్లాలో పట్టుకున్నారు ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది. ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లో భారీగా నగదు పట్టుకున్నారు పోలీసులు. గరికపాడు చెక్పోస్ట్ దగ్గర తనిఖీ చేస్తుండగా ఈ నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లా నుంచి గుంటూరుకు డబ్బు తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. డబ్బుకు సంబంధించి ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని జిల్లా పరిశీలన బృందానికి అందజేస్తామని జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. దీనిపై ఈసీ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తదుపరి చర్యలు తీసుకుంటారని చెప్పారు ఇన్స్పెక్టర్. రాష్ట్ర వ్యాప్తంగా అకాల వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గాయి. రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం ద్రోణి ప్రభావంతో భారీ వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారిని శ్రావణి తెలిపారు. వచ్చే 4 రోజులు వాతావరణం చల్లగా ఉండి అక్కడక్కడ మోస్తారు వర్షం పడే అవకాశం ఉందన్నారు. ఎన్నికలు జరిగి మే 13న కూడా తెలంగాణ, ఏపీలో మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే 24 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు 24 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిసింది. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరాన్ని కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ సందర్శించారు. ఈ సందర్భంగా గర్భగుడిలో కొలువు తీరిన బలరాముడిని దర్శించుకున్నారు. రామ్లల్లా విగ్రహం ముందు మోకాళ్లపై కూర్చొని మొక్కుకున్నారు. అనంతరం నేలపై పడుకొని తలను నేలకు ఆంచి ప్రణమిల్లారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేరళ రాజ్భవన్ కార్యాలయం అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. గవర్నర్ ప్రణమిల్లుతున్న సమయంలో వెనుక నుంచి జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
ముస్లిం మతానికి చెందిన కేరళ గవర్నర్ అయోధ్య రాములవారిని దర్శించుకోవడం దేశవ్యాప్తంగా ఆసక్తిని కలిగించింది. కాగా ఆయన అయోధ్య రామ మందిరాన్ని దర్శించుకోవడం ఇది రెండోసారి కావడం విశేషం. పార్లమెంట్ ఎన్నికల్లో చిన్న పిల్లాడితో ఓటు వేయించిన ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా భోపాల్ పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రంలో బీజేపీ జిల్లా పంచాయతీ మెంబర్ ఓ మైనర్ బాలుడితో ఓటు వేయించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ఎలక్షన్ జరుగుతున్న సమయంలో ఓ మైనర్ బాలుడిని పోలింగ్ కేంద్రానికి తీసుకుని వెళ్లాడు. ఆ పిల్లాడికి కమలం గుర్తు ఉన్న బటన్ పై నొక్కమని చెబుతూ పిల్లాడితో బీజేపీకి ఓటేయించాడు. ఈ చర్యను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎన్నికల కమిషన్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి మెగాస్టార్ చిరంజీవిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి సినిమాలను బిజినెస్ గా చూసినట్లే రాజకీయాలను బిజినెస్ గా చూస్తారని, ఆయన రాజకీయాలకు పనికిరాడని విమర్శించారు. ప్రజారాజ్యం పేరిట రాజకీయ పార్టీని పెట్టి 18 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెట్టిన చిరంజీవి ఏనాడు ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలతో సమావేశాలు పెట్టలేదని విమర్శించారు. కొద్ది రోజులకే పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా అయ్యాడని అన్నారు. రాజ్యసభ పదవి పూర్తి కాగానే కాంగ్రెస్ ముఖం చూడటం లేదని విమర్శించారు. కాపు సోదరులు ఎంతో మంది చిరంజీవిని నమ్ముకొని వెంట ఉంటే మోసం చేశారని విమర్శించారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ కు ఓటేయాలని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. చిరంజీవిని మంచి నాయకుడిగా చూడాలనే ఉద్దేశంతో తాను కూడా ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశానని తెలిపారు. అయితే రాజకీయాల పట్ల చిత్తశుద్ధి, నిబద్ధత ఆయనలో లేవని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ ని గెలిపించండి అని చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారా? ఎలా ఇస్తారు చిరంజీవి గారు? చిరంజీవి గారు ప్రజలంటే ఆయనకి లెక్కలేదు కదా, ప్రజలంటే ఆయనకి చాలా చీప్ ఒపీనియన్ కదా, వాళ్ళేం బిగుతారులే మన్ని అని కదా. ఎందుకంటే ఆయన వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. సినిమాల్లో వన్స్ అపాన్ ఎ టైం #1 హీరో, ఎప్పటికీ టాప్ హీరో. ఇతను మనకి సేవ చేద్దామని చెప్పేసి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. మీకు చెప్పక్కర్లా. ఆయనకి 18 ఎమ్మెల్యేలు వచ్చినాయి. ఎవడన్నా 18 ఎమ్మెల్యే సీట్లు వస్తే ఆ 18 మందిని తీసుకొని అసెంబ్లీలో కూర్చొని ఆంధ్రదేశంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్ చేయండి, ఈ కష్టాలు ఉన్నాయి, సాల్వ్ చేయండి అని ఎప్పుడైనా ఒక్కరోజు అన్నాడా? అది ఆయన ఆ 18 మందితో కూర్చొని ఉంటే ప్రజలంత గొప్పగా నమ్మేవాళ్ళు. ఇంతకంటే ఇంకా గొప్పగా చెప్తాం మీకు. భారతదేశంలో బీజేపీ పార్టీ పెట్టి వాళ్ళు దేశమంతా తిరిగారు. 2 ఎంపీలే అయినాయి. 2 ఒకటి ఆంధ్రప్రదేశ్ లో ఉంది, తెలంగాణలో, ఒకటి ఇక్కడ యూపీలో ఉందనుకుంటా. 2 ఎంపీలు అయ్యారు. అరే ఇంత భారతదేశంలో 2 ఎంపీలు మన దగ్గర వచ్చినారా? మిగతా ఎప్పుడు రావాలి ఎందులో మనకని చెప్పి బీజేపీ పార్టీని మూసుకొని ఎవరి ద్వారా ఇంటికెళ్ళిపోతే ఈ రోజు ప్రపంచంలో అత్యుత్తమైన శక్తి ఉన్న పార్టీ బీజేపీ అయ్యేది కాదు. ఎందుకు 2 ఎంపీలు ఉన్నా గానీ మళ్లీ భారతదేశం మొత్తం తిరిగి అధికారంలోకి వచ్చింది? వాళ్ళలో ఉన్న సిన్సియారిటీ, వాజ్పేయిలో ఉన్న సిన్సియారిటీ, అద్వానీలో ఉన్న సిన్సియారిటీ, నిజాయితీ, దేశభక్తి, దేశం పట్ల ప్రేమ, ఈ మొత్తం ఏమీ మనోడికి చిరంజీవికి లేవు. లక్నో సూపర్ గేమ్స్ లో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. వికెట్ నష్టపోకుండా 166 పరుగుల టార్గెట్ ను కేవలం 9.4 ఓవర్లలోనే ఛేదించింది. ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు ఊచకోత కోశారు. ఆ ఇద్దరు వీర బాదుడుకు హైదరాబాద్ ఈజీగా విజయాన్ని నమోదు చేసింది. చాలా దారుణంగా ఓటమి చెందడంతో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ నిరుత్సాహానికి గురయ్యాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మాట్లాడుతూ తనకు మాటలు రావడం లేదని రాహుల్ పేర్కొన్నాడు. ఆ తర్వాత లక్నో ఓనర్ సంజీవ్ గోయింకా కెప్టెన్ రాహుల్ తో మాట్లాడారు. చాలా తీవ్రమైన రీతిలో రాహుల్ తో సంజీవ్ గోయింకా మాట్లాడటం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. సంజీవ్ గోయింకా ఆవేశంగా మాట్లాడుతుండగా రాహుల్ ఏదో సమాధానం ఇస్తున్నట్లు కనిపించింది. మరో వీడియోలో కోచ్ జస్టిన్ లాంగర్ కు కూడా గోయింకా క్లాస్ పీక్తున్నట్లు తెలుస్తుంది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు గాంధీ భవన్ లో ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న శంకరమ్మ భువనగిరి ఎంపీ టికెట్ ఆశించారు. దీంతో భువనగిరి రాకపోవడంతో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుని భావించారు.
అన్ని రాజకీయ పార్టీలు తనకు మద్దతు ఇవ్వాలని కూడా ప్రకటించారు. కానీ పోటీకి మాత్రం దూరంగానే ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆమె సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వచ్చనే ప్రచారం గతంలో జరిగింది. విమానంలో ఓ సీటు కోసం ఇద్దరు తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ ఘటన ఈవా ఎయిర్ విమానంలో జరిగింది. తైవాన్ నుంచి కాలిఫోర్నియా వెళ్తున్న విమానంలో ఓ సీటు కోసం ఇద్దరు పంచులు విసురుకున్నారు. ఫ్లైట్ అటెండెంట్లు ఆ ఇద్దరిని ఆపే ప్రయత్నం చేశారు. సుమారు 11 గంటల జర్నీ ఉండే ఆ విమానం తైవాన్ నుంచి కాలిఫోర్నియా వెళ్తుంది. అయితే ఓ ప్రయాణికుడి పక్కన కూర్చున్న మరో ప్యాసింజర్ ఏకదాటిగా దగ్గుతూ ఉన్నాడు. దీంతో దగ్గే వ్యక్తి పక్కన ఉన్న ప్యాసింజర్ సమీపంలో ఖాళీగా ఉన్న ఓ సీటులోకి వెళ్లి కూర్చున్నాడు. ఈలోగా ఆ సీటు ప్యాసింజర్ రావడంతో ఆ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ ఇద్దరు కాసేపు ముష్టి యుద్ధానికి దిగారు. విమానం శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్న తర్వాత ఆ ఇద్దరిని పోలీసులకు అప్పగించారు. సోషల్ మీడియాలో ఆ ఫ్లైట్ కు చెందిన వీడియో వైరల్ అవుతుంది. గొడవను ఆపేందుకు ఫ్లైట్ అటెండెంట్లు చూపిన తెగువను అందరూ మెచ్చుకుంటున్నారు. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు నేతలు. ఒక్కోసారి సహనం కోల్పోయి హద్దులు మీరి మాట్లాడుతున్నారు. బీజేపీ నేత నవనీత్ కౌర్, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. మే 8న హైదరాబాద్ లో బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలకు ఇవాళ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. 15 సెకండ్లు ఎందుకు, గంట సమయం తీసుకో, ముస్లింలను ఏం చేస్తారో చేయండి, అధికారం మీ దగ్గరే ఉంది, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, మేం భయపడం, చేసి చూపించాలంటూ సవాల్ విసిరారు అసదుద్దీన్. హైదరాబాద్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా ప్రచారం చేసిన నవనీత్ కౌర్ 2012లో అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. 15 నిమిషాలు పోలీసులు పక్కకు తప్పుకుంటే లెక్కలు సరిచేస్తామని అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. కానీ వాళ్లకు 15 నిమిషాలేమో, మాకు 15 సెకండ్లు చాలు అని నవనీత్ కౌర్ సవాల్ చేశారు. దీనికి అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. आसिफ साहब, जो कुछ नवीद खुराना ने बयान दिया है उस पर सबसे पहले आपकी क्या बोले वो नहीं मालूम है। मैं 15 मिनट 15 सेकेंड उन्होंने कहा कि छोटे ने कहा 15 मिनट, हम कह रहे हैं कि 15 सेकेंड। बिल्कुल बिल्कुल मोदी जी को मैं बोल रहा हूँ कि 15 सेकंड दे दीजिए आप, बिल्कुल 15 सेकंड दे दीजिए। आप क्या करेंगे, अखलाक का हाल करेंगे, जैसा मुख्तार को किया वही करेंगे, या पीलू खान या फिर अपना रकबर, बिल्कुल आप दे दीजिए। मोदी जी के पास इख्तियार है, दे दीजिए 15 सेकंड। 15 सेकंड ने बल्कि 1 घंटा ले लीजिए ना। हम भी देखना चाह रहे हैं कि आप में कितनी इंसानियत अभी बाकी है या नहीं है। करिए, कौन डर रहा है, कौन डर रहा है? मैं हम तो तैयार हैं। लेकिन ये मामला जब शुरू हुआ नहीं देखिए, नहीं देखिए, हम तो कह रहे हैं ना कि करिए। अब कोई ओपन कॉल कर रहा है सब चीजों का, तो ठीक है करिए आप, कौन रोक रहा है आपको? दिल्ली में प्रधानमंत्री आपका, आरएसएस आपकी, सब चीज आपका है, करिए, कौन रोक रहा है आपको? बोलते क्यों है? करिए ना, बल्कि हमको बता दीजिए कहाँ पे आना, हम आ जाते हैं, करिए। क्या है ये? कोई वो एक और बात बता रहे हैं कि अगर जो वोट एमआईएम को जाएगा वो నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి పట్ల ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణుకా చౌదరి మాట్లాడుతూ జీవన్ రెడ్డికి అనవసరంగా నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారని పేర్కొన్నారు. వాస్తవానికి మండవ వెంకటేశ్వరరావుకు నిజామాబాద్ టికెట్ ఇవ్వాల్సిందన్నారు. జీవన్ రెడ్డి ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీ అని, అనవసరంగా ఇప్పుడు 2 సీట్లు గెలికినట్లయిందన్నారు రేణుకా చౌదరి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ పరాన్న జీవి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కోమటిరెడ్డికి తన గురించి మాట్లాడే అర్హత ఉందా అని ప్రశ్నించారు. నా ఆస్తులు, కోమటిరెడ్డి ఆస్తులు లెక్కలు తీయాలని, ఎవరి ఆస్తులు ఎలా పెరిగాయో తెలుస్తుందన్నారు. రేవంత్ రెడ్డివి అజ్ఞానపు మాటలని వ్యాఖ్యానించారు. ఆర్థిక పరిస్థితి తెలియకుండా హామీలు ఇవ్వడం మోసమేనని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ నేత పీట్రోడివి పిచ్చి మాటలు అని కొట్టిపారేశారు. రాజకీయం కోసమే మోడీ ఆయన మాటలు పట్టించుకున్నారన్నారు. రాజ్యాంగం సామాన్యుల గొంతుకని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. ఏ శక్తి కూడా రాజ్యాంగాన్ని మార్చలేదన్నారు. రాజ్యాంగాన్ని కాపాడటమే కాంగ్రెస్ లక్ష్యమని పేర్కొన్నారు. రాజ్యాంగం అట్టడుగు వర్గాలకు రక్ష అని చెప్పారు. మెదక్ జిల్లా నర్సాపూర్లోని జనజాతర సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు. కులగణన చేసి తీరుతామని, కులగణనతో పేదల ఆర్థిక స్థితిగతులను అంచనా వేసి అండగా ఉంటామని చెప్పారు. నేను, ఖర్గే, రేవంత్ రాజ్యాంగాన్ని రక్షించేందుకు పోరాడతామన్నారు. దేశంలో 20 మంది బడా వ్యాపారవేత్తల కోసమే బీజేపీ పనిచేస్తుందని విమర్శించారు రాహుల్ గాంధీ. దేశ సంపద 2% ధనవంతుల చేతిలోనే ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాజ్యాంగాన్ని మారుస్తామంటున్న బీజేపీ నేతల ఆటలు సాగనివ్వమని పేర్కొన్నారు రాహుల్. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.